ఓవైపు కేసుల మీద కేసులు, మరోవైపు పోలీసుల గాలింపు, ఇంకోవైపు కోర్టులో వరుస పిటిషన్లు. డైరెక్టర్ ఆర్జీవీ విషయంలో 5 రోజులుగా కొనసాగుతున్న హైడ్రామా ఇది. చిక్కడు దొరకడు అన్నట్లుగా ఉంది ఆర్జీవీ వ్యవహారం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. 5 రోజులుగా వర్మ అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులకు అందుబాటులోకి రాకుండా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వటంపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు తప్పించుకునేందుకు వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మద్దిపాడులో ఈ నెల 10న నమోదైన కేసులో రామ్ గోపాల్ వర్మ కోసం 5 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం ఎక్స్లో పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మద్దిపాడులో కేసు నమోదైంది. ఈ నెల 19, 25 తేదీల్లో ఒంగోలులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులిచ్చినా వర్మ రాకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలి అంటూ హైకోర్టులో రిట్ వేశారు వర్మ. రిట్పై వాదనల్ని సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. వర్మను అదుపులోకి తీసుకునేందుకు ప్రకాశం పోలీసులు హైదరాబాద్లోనే మకాం వేశారు. పోలీసులు, వర్మ వ్యూహ ప్రతివ్యూహాలతో సీన్ ఉత్కంఠగా మారింది. వర్మ ఇంటి దగ్గరకు ఒంగోలు పోలీసులు వచ్చినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆర్జీవీ మీద ఇప్పటికే 3 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.